కూర్చుంటారా మీరు? అది చూడండి, ఎంతసేపు చూస్తారు అట్లా? చూడండి, అడుగున పడాలమ్మా. అది కొంచెం రైట్. అందరూ రికార్డ్ అవుతుంది కదా. దాన్ని నేను కట్ చేసేస్తాను. ఎట్లా కట్ చేస్తాను మీకు చూపిస్తాను నేను. నమస్కారం భద్రయ్య సార్. నమస్తే. నేను హరిలాల్. 2024లో ఈ పాఠశాలకి ట్రాన్స్ఫర్లో వచ్చిన విషయం మీకు తెలుసు, అలాగే నాకు తెలుసు. అనుకోకుండా ఈ రేషనలైజేషన్లో నేను అటు వెళ్ళిపోవటం, ఇది నారాయణరావుపేట వెళ్ళిపోవటం, మళ్ళీ రేషనలైజేషన్ క్యాన్సిల్ అవడం వల్ల మళ్ళీ స్కూల్కి రావడం. అయితే ఆ 2 నెలల్లో నేను మీరు ఎక్కడ ఏంటని అనగా మీరు నాకు కిందటి సార్ అని చెప్పారు. ఆ తర్వాత మేము మన అన్నయ్యలు మన కిందటిసానిలో 50 సంవత్సరాలైన సందర్భంగా, మన కిందటిసాని స్కూల్కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అడ్హక్ కమిటీ ఏర్పాటయ్యి అక్కడి నుంచి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను చక్రవర్తి గారు, రాథోడ్ సింగ్ గారు, రవి రాథోడ్ గారు, ఇలా పీక్లా గారు, ఇంకా గొండి అనే పాలంచ్లో సమావేశమయ్యి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇలా 16 లక్షల రూపాయలు పోగేసి పూర్వ విద్యార్థులు తర్వాత గురువులందరూ కలిసి మాతో పాటు చక్రవర్తి గారితో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. తర్వాత ముఖ్యంగా ఖాదర్ సార్, మీకు ఐడియా ఉన్నారో లేరో? ఖాదర్ సార్ ఇలా వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. తర్వాత మిగిలిన ఉపాధ్యాయులు ఇండైరెక్ట్గా కూడా కొంత కమిటీలో ఉండి పూర్వ గురువులు హెల్ప్ చేశారు. అయితే విషయం ఏంటిదంటే కిన్నెరసాని గురించి మీరు ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఏ ఫస్ట్ బ్యాచ్ మీరు వస్తారని అనుకున్నాను. బహుశా మీకు మెసేజ్ అందలేదు, నేను కూడా మీకు చెప్పలేదు, అందుకు సారీ సార్. ఇక్కడికి వచ్చాక మన ఇద్దరం ఒకే స్కూల్లో ఒకే స్కూల్లో చదివామనే విషయాన్ని నేను తెలుసుకొని చాలా ఆనందించాను. నేను 81, 82, 83 అన్నయ్యలందరినీ అడగ్ కమిటీలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నేనే తీసుకున్నాను కావాలని. మంచిది. అయితే పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొరకు వీళ్ళందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ఈ పిల్లల అన్నయ్యలందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మరి చెప్పకపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళ అడ్రస్ తెలుసుకొని, నంబర్ తెలుసుకొని వీళ్ళందరికీ అంతా ఇట్లా 50 మంది కమిటీ వేసుకొని అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరూ కష్టపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఇలా క్రమంగా మనం మాట్లాడుతూ కిన్నెరసాని ఆ రోజుల్లో 1981 ఫస్ట్ బ్యాచ్ అప్పుడు స్కూల్ మరి కిన్నెరసాని ఇప్పుడు స్కూల్ ఎలా ఉందో మాకు తెలుసు. మేము చదువుకున్నప్పుడు ఆ కిన్నెరసాని స్కూల్ ఎలా ఉందో చూసాం, కానీ అంతకుముందు ఎలా ఉండేదో కాస్త పరిస్థితులు అప్పుడు పరిస్థితులు, కొందరు గురువుల పేర్లు, అలాగే మీ ఫ్రెండ్స్ కొందరు. అయితే చెప్పండి. అయితే ఫస్ట్లో కిన్నెరసాని స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అనగానే ఖమ్మం డిస్టిక్లో ఒక్కటే ఉండేది. ఒక్కటే. మేము బయట ఉన్నప్పుడు కిన్నెరసాని స్కూల్ బాగుంటుందట అని ఒక టాక్ ఉండేది బయట. చదువు బాగుంటుంది అనగానే తర్వాత నేను విన్నాను అంత బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది అక్కడ అనగానే అట్లాంటి స్కూల్లో నాకు సీట్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. అనుకోకుండా నేను ఇల్లందులో టెస్ట్ రాసిన అప్పుడు తాలూకాలు ఉండేవి, ఇప్పుడు మండలాలు వచ్చినాయి. కానీ అయితే తాలూకాలు లెవెల్లో మాకు స్పెషల్ కోచింగ్ ఇచ్చారు. కిన్నెరసాని పోవడానికి స్పెషల్ కోచింగ్. నేను అప్పుడు ఎంపీపీ స్కూల్లో చదువుతున్నా. ఎంపీపీ స్కూల్. అయితే మా సారు తీసుకొచ్చి పక్కనే కారపల్లి మండలం మాది. అయితే మీ సొంతూరు ఎక్కడ? సొంతూరు కారపల్లి మండలమే. కారపల్లి మండలంలో అక్కడ మా స్టేజ్ ఎక్కడంటే ఇల్లందు నుంచి ఖమ్మం పోయే రూట్లో మధ్యలో 9 కిలోమీటర్స్ ఇల్లందు నుంచి మా స్టేజ్ బసవాపురం. స్టేజ్ అక్కడ దిగి కొద్దిగా లోపలికి రావాలి. ఊరి పేరు మడంపల్లి, పెద్ద. అయితే అక్కడ చాలా మంది అనేటోళ్ళు మా చుట్టూ సరౌండింగ్స్ లో కిన్నెరసానిలో బాగుంటుంది స్టడీ అంటే, దాంట్లో సీట్ వస్తే బాగుంటుంది అనుకున్నా. తాలూకా లెవెల్లో టెస్ట్ రాసిన తర్వాత ఎక్కువ మంది పాస్ అయినప్పుడు, ఎక్కువ మంది పాస్ అయిన సీట్లు ఉన్నది కొద్దిగా.
మళ్ళీ క్లాస్ లో ఎగ్జామ్ నిర్వహించారు? ఏ క్లాస్ లో మీకు ఎంట్రన్స్ టెస్ట్? ఎంట్రన్స్ 4th క్లాసే. 4th క్లాస్. అప్పుడు 6th చదువుకుంటూ నేను 4th రాసిన. 6th చదువుకుంటూ 4th రాసిన. పోతే అనుకున్నా మంచి ఎడ్యుకేషన్ కావాలనుకున్నా. ఓకే. 6th క్లాస్ చదువుకుంటూ 4th. అయితే 4th క్లాస్ పిల్లలు ఎవరైనా 4th క్లాస్ లో ఉండగా ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే 4th క్లాస్ సీట్ ఇచ్చేవాళ్ళ? 5th లో జాయిన్. 5th లో జాయినింగ్. నేను 6th క్లాస్ చదువుకుంటూ 4th రాసిన కాబట్టి మళ్ళీ నేను 5th లో జాయిన్. ఒక్క సంవత్సరం మీరు వెనకబడతారు. ఓకే. తర్వాత సీట్ వచ్చింది. ఆ సీట్ అయితే ఇక్కడ పాస్ అయినా, తాలూకు పాస్ అయిన తర్వాత అక్కడ ఎక్కువ మంది పాస్ అయినారు. సీట్ తక్కువ మళ్ళీ జిల్లా లెవెల్లో మళ్ళీ రాయాలి. జిల్లా లెవెల్ అట్లుండేది. రెండు సార్లు పరీక్ష ఉండేది. 2 సార్లు మళ్ళీ జిల్లా లెవెల్లో రాసిన. అక్కడ కూడా సెలెక్ట్ అయినా. జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు అప్పుడు ఏంటంటే ఇక అప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు స్కూల్కి, స్కూల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎగ్జామ్ ఫలానా రోజు ఉందని. అయితే అక్కడ అలాట్మెంట్ ఎట్లుంటుందంటే అప్పుడు సర్వేలో ఒకటి నల్గొండ, కొడిగినహల్లి గుంటూరు డిస్టిక్ గుర్తుంది. సర్వేలు, కొడిగినహల్లి, కిన్నెరసాని 3. వికారాబాద్ లేడీస్. ఓకే. వికారాబాద్. అయితే నాకు ఇక కిన్నెరసానిలో వచ్చింది. అప్పుడు ఏంటంటే కిన్నెరసానిలో ఒకటి ఉండేది, అన్ని డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ చేరాడు మొత్తం. ఏపీ, ఉమ్మడి ఏపీలో ఉన్న జిల్లాలు మొత్తము ఆ కిన్నెరసానిలో సీట్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడనే వచ్చిన వాళ్ళు. అయితే అక్కడ ఆ ఏర్పాటు అనేది జలగం వెంగళరావు గారు ఏర్పాటు చేసినప్పుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఏపీ. జలగం వెంగళరావు అసలు సృష్టికర్త. స్కూల్ గురించి ఆ రోజు ప్రోగ్రామ్ లోనూ కొంత సీనియర్ల ద్వారా, గురువుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. అయితే మీరు అడ్మిషన్ అయిన తర్వాత స్కూల్ ఎట్లుండేది? అయితే కొన్ని గుడిసెలు ఉండేయని చెప్పేవాళ్ళు, తడికలు ఉండేయని చెప్పేవాళ్ళు. అయితే అక్కడ గురుకుల పాఠశాల నియమించడానికి, తయారు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు, ఇంజనీర్లు కానీ వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, మొత్తం ఉద్యోగస్తులు ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు వాళ్ళ షెల్టర్ కోసం అక్కడ క్వార్టర్స్ కట్టింది కొన్ని. ఈ క్వార్టర్స్ ఎందుకు వేస్ట్ కావాలని అక్కడ గురుకుల పాఠశాల పెట్టిండ్రు జలగం వెంగళరావు హయాంలో. ఓకే. ఇది అక్కడ క్లోజ్ అయిన నిర్మాణం. అక్కడి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్. అయితే ఎర్లీ అవర్స్లో గెటప్ ఉంటుంది. వాచ్మెన్ ఎన్ని గంటలు లేవేవాళ్ళు? 4 గంటలకు లేగాలి. అప్పటి నుంచే అలవాటు ఉండేది. 4 గంటలు లేగాలి. టీ ఇస్తారు. అందరికి టీ ఇస్తారు. టీ ఇచ్చిన తర్వాత సైలెంట్ రీడింగ్ ఉంటుంది. సైలెంట్ రీడింగ్ గంట ఉంటుంది. గంట ఉన్న తర్వాత గ్రౌండ్ బాల్ విజిల్ వేస్తారు. ఓకే. ఏ మాస్టర్ మీకు అప్పుడు? డ్రిల్ మాస్టరా? డ్రిల్ నేర్పినటువంటి మాస్టర్ అప్పుడు ఆయన ఒక సంవత్సరం ప్రసాద్ రెడ్డి అని. ప్రసాద్ రెడ్డి. ఓకే. చాలా హైట్ ఉంటాడు ఆయన. విజయప్రసాద్ రెడ్డి. మీరు కలిస్తే మీకు కలిసేవారు వారు? ప్రసాద్ రెడ్డి మొదటి పీడి ఆ స్కూల్లో. ప్రసాద్ రెడ్డి తర్వాత ఆయన పోయిన తర్వాత వేమన సార్ వచ్చారు. వేమన పీడి తర్వాత రాజు సార్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ బాగుండేది, అంత స్ట్రిక్ట్ ఉండేది ఎడ్యుకేషన్, మంచి డిసిప్లిన్ ఉండేది. అక్కడ ఒక నర్సు ఉండేది, ఇప్పటికి కూడా ఉన్నట్టు దిగిపోయింది ఆ నర్సు. ఆ పేరు శౌరి. ఓకే. మీ అప్పుడు ఉండదో లేదు? ఉన్నారు. వారి భర్త పేరు సంపత్ గారు, బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. మా అప్పుడు ఉన్నారు. 96 లో ఉన్నారు. అయితే ఆ విధంగా అక్కడిక్కడ పోటీ పడేటోళ్ళం. ఇప్పుడు మీకు టీ ఇచ్చి సైలెంట్ రీడింగ్ తర్వాత, డ్రిల్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు ఉండేది? బ్రేక్ఫాస్ట్ 7:30కు 8. ఏమేమి పెట్టేవాళ్ళు బ్రేక్ఫాస్ట్? రోజుకు ఐటమ్ ఉండదు. ఈ రోజు పెట్టింది రేపు పెట్టదు, రేపు పెట్టింది ఎల్లుండి పెట్టదు. రోజు వారం 7 రోజులు వేరు. వారం ఇడ్లీ, చపాతి, పూరి, దోశ, కిచిడి. ఓకే. అట్లా ఉండేటి. ఇప్పుడు మీకు అప్పుడు డార్మెటరీ ఉండేదా? ఆ డార్మెటరీస్ ఉండేటి. డైనింగ్ హాల్ ఉండేదా? డైనింగ్ హాల్ ఉండేది. తరగతి గదులు ఎక్కడ ఉండేవి? తరగతి గదులు అటు మేము ఉన్నాం చూడండి, కింది క్యాంపస్, ఓల్డ్ క్యాంపస్. ఇప్పుడు పాత క్యాంపస్. ఇప్పుడు అక్కడ కెనాల్ పక్కన ఉంది. ఇప్పుడు కొత్తది కెనాల్ పక్కన ఉంది. ఇప్పుడు సంజయ్ గాంధీ శంకుస్థాపన. కింది క్యాంపస్ లో గోదాములలో స్కూల్ పెట్టి తర్వాత బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత పై క్యాంపస్ లో డౌన్ క్యాంపస్, అప్ క్యాంపస్, కింది క్యాంపస్, పై క్యాంపస్ అనేవాళ్ళు. అయితే ఇప్పుడున్న కొత్త క్యాంపస్ సంజయ్ గాంధీ కొత్తగూడెం వచ్చినప్పుడు కులాంతర వివాహాలు జరిపినప్పుడు సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ తర్వాత కులాంతర వివాహాలు జరిపినప్పుడు ఆయన వచ్చినప్పుడు నీళ్ల పార్క్ తయారైంది అక్కడ. ఆయన
ఇప్పుడు ఉన్న కొత్త క్యాంపస్ కూడా ఆయన ఆయామలే అక్కడ నిర్మాణం జరిగి ఇనాగరేషన్ అయ్యి ఆయన ఓపెన్ చేశారు. అక్కడ అప్పు మీద ఒక చిన్న అప్పు ఉంటుంది, ఆడ ఆయన సంజయ్ గాంధీ అనే బోర్డు ఉంటుంది. అది లేదు సార్, లేదా స్కూల్లో లేదు. సంజయ్ గాంధీ అప్పుడు అంత డిస్మాంటిల్ అయిపోయింది స్కూల్. అయితే అప్పుడు అంత స్ట్రిక్ట్ అది. ఇక్కడ స్కూల్లో మార్కులు అక్కడ స్కూల్లో మార్కులు బ్యారేజ్ చేసుకుని చదువుకునేటోళ్ళు. పోయిన సంవత్సరం ఎస్ఎస్సి ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ స్కూల్లో, అంతకంటే 5 మార్కులు మనం తీసుకోవాలి నెక్స్ట్ 10th క్లాస్. ఓకే, మీ క్లాస్లో మొత్తం ఎంతమంది అన్నారు? 30. ఒక సెక్షన్ లో 30. సెక్షన్ 30. మొత్తం ఎన్ని సెక్షన్లు? 3 సెక్షన్లు. మా అప్పుడు కూడా 3 సెక్షన్లు. 90 మంది ఉండేవాళ్ళు. అలా మీ సెక్షన్ లో ఉండేటువంటి అన్నయ్యల పేర్లు, మీ క్లాస్మేట్స్ పేరు, కొందరి పేర్లు చెప్పండి. ఫస్ట్ నెంబరు తర్వాత ఓకే, నంబర్ తో ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత బోడికి భద్రయ్య అనే టీచర్, దుమ్మగూడెం మండలం టీచర్ బోడికి భద్రయ్య. అందరి పేర్లు వరుసగా నంబర్ ప్రకారం అంటే కష్టమే. బోడికి భద్రయ్య, తర్వాత నాది, నా పేరు భద్రయ్యే, ఆయన పేరు భద్రయ్యే, వాళ్ళ నాన్న పేరు ఎర్రయ్యే, మా నాన్న పేరు ఎర్రయ్య. అయితే ఈయన దుమ్మగూడెం మండలం, సింగరేణి మండలం, కారపేట. అది పేర్లు ఒకటే ఉన్నాయి, మండలాల పేరు వేరు, తండ్రి పేర్లు ఒకటే. తర్వాత కొరసప్పారావు, నా తర్వాత కొరసప్పారావు. తర్వాత ఏ సెక్షన్లో అన్న వెంకటేశ్వర్లు అని నేషనల్ ప్లేయర్ రన్నర్. ఇప్పటికీ కూడా టచ్ లో ఉన్నారు, గ్రూప్ లో మన వీడియో చూస్తారు. కరకవాగు. అవును, కరకవాగు హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఆ విధంగా జరిగేది. ఇంకా ఎవరు కొందరు పేర్లు ఎవరైనా అంటే సీరియల్ విశాఖపట్నం చింతపల్లి మా బ్యాచ్ సిహెచ్ సన్యాసరావు, మంచి సింగర్. ఓల్డ్ సాంగ్స్ బాడీటూడ్ అసలు. ఇప్పుడు వచ్చిన సాంగ్స్ ఏంటో డీజే ఆట, పాట వినపడదు, సౌండ్ ఎక్కువ. ఇవన్నీ దేశభక్తి గేయాలు మంచిగా ఉండేవి. అప్పుడు బాటన్ శ్రీరామూర్తి గారు ఫస్ట్ ప్రిన్సిపాల్. వాళ్ళ మిస్సెస్. మీ క్లాస్ లో బ్రిలియంట్ స్టూడెంట్ ఫస్ట్ ఎప్పుడు తరచుగా ఫస్ట్ వచ్చేటువంటి అనే పేరు గుర్తుందా? మీ క్లాస్మేట్, మీ ఫ్రెండ్ పేరు గుర్తుందా? క్లాస్ లేదు, ఓకే పర్లేదు. ఇప్పుడు టాపర్ 10th క్లాస్ ఎస్ఎస్సీలో టాపర్ ఎవరు మీ బ్యాచ్ లో? హైయెస్ట్ స్కోర్ మా బ్యాచ్ లో టాపర్ అంటే ఇంకా ఐడియా లేదు. ఓకే, మీ ఎంతమంది ఫెయిల్ అయ్యారు మీ బ్యాచ్ లో? ఫెయిల్ అనే క్వశ్చన్ ఉండదు. పైగా పరీక్ష మీరు ఏం మాత్రం కాపీ జరగకుండా, ఒకరిని అడగకుండా రాస్తారు. ఎట్లా రాశారు ఎగ్జామ్? అలాగే రాశారా? పక్క చూపులు ఏముండవు. పేపరు మాకు ముందే చెప్తారు హౌ టు రైట్ ది ఎగ్జామినేషన్. ఫస్ట్ బిఫోర్ చెప్తారు మాకు. ఒకసారి పేపరు ఇక్కడ నుంచి మొత్తం పేపర్ రీడ్ చేయండి, అట్లా వాట్ ఈజ్ వాట్ అనేది దాంట్లో తెలిసి. మీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ సూపర్ గా ఉంది, ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా అద్భుతంగా ఉంది. కూడా ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మాస్టర్ పేరు ఏంటి? ఎవరు మీకు ఇంగ్లీష్ నేర్పింది సార్? ఎండి ఖాజమియా. హన్మకొండ ఎండి ఖాజమియా. మాకు తెలియదు సార్. ఖాజమియా ఇప్పటికి గుర్తు. సోషల్ రాధాకృష్ణ సారు, విజయనగరం డిస్టిక్. రాధాకృష్ణ బాగా చెప్తాడు సోషల్. ఇప్పటికీ అది మెమరీ పవర్, ఆ సోషల్ నాకు ఇప్పటికీ ఉంటుంది. రాధాకృష్ణ. సైన్స్. మీకు ఇంతమంది టీచర్లలో మీకు బాగా మీ ఫేవరెట్ టీచర్ ఎవరు? అందరు ఫేవరెట్సే. ఫేవరెట్సే. ఓకే. ఇప్పుడు కూడా సాంస్క్రిట్ సారు, కోనసీమ శాస్త్రి సారు. పేరు చెప్పండి. శాస్త్రి గారా? ఆయన అయితే సాంస్క్రిట్ 2 పేజీలు కానీ 3 పేజీలు 4 పేజీలు కానీ చూడకుండా చెప్తాడు పాఠం. ప్రసాద్ గారనే నాకు టచ్ లో ఉన్నారు, మన ప్రోగ్రామ్కి వచ్చారు. మంచి బ్రిలియన్స్, చాలా మంచి వారు ప్రసాద్ గారని. శాస్త్రి గారి పేరు వినలేదు. తర్వాత ఏమైనా వచ్చారేమో మరి. అంటే మీరు వచ్చిన తర్వాత రాములు సార్ అని అప్పుడున్నాడు మాయంలో. రాములు సారు తర్వాత ప్రిన్సిపాల్ అండి. ప్రిన్సిపాల్ నాకు తెలుసు. తర్వాత ఫిజిక్స్ చెప్తారు. ఫిజిక్స్ మాకు సోషల్ చెప్పారు రాములు గారు. కొంచెం లావ్ ఉంటాడు, కొంచెం మీడియం హైట్ ఉంటుంది. అయితే తర్వాత హిందీ రామ్మూర్తి సారు. హిందీ రామ్మూర్తి అంటే హిందీ వేరే ప్రిన్సిపల్ కాకుండా. తర్వాత నేను పేరు ఓపిఎం సార్. హిందీ ఓపిఎం. మీ అప్పుడు స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉండేది సార్? 540 ఎంత ఉండేది. 500 ఎబో. మా బ్యాచ్ అప్పుడు కూడా 96 లో 500 ఎబో ఉండేది. అంతే ఉండేది స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు అంతమంది స్టూడెంట్స్ లేరు. ఎట్లా లెక్కేసుకున్నా సెక్షన్కి 30 మంది, 3 సెక్షన్లు 90 మంది వేసుకుంటే 5 నుంచి లెక్కేసుకుని 5, 6, 7, 8, 9 5 తరగతులకి 590. ఇంకా కిన్నెరసాని గురించి స్పెషల్గా ఇప్పటిలోకి మీరేం చెప్పగలరు? ఇప్పటిలోకే కిన్నెరసాని అప్పుడు ఏంటంటే ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవటానికి
ఇక్కడ ఈ పరిస్థితులు ఏమున్నదంటే మొన్న ఆ మధ్య నేను న్యూస్ పేపర్ చదివిన, న్యూస్ పేపర్ ఏదో ఒక మొత్తానికి ఒక బుక్ చదివిన, చుక్కారామయ్య గురించి చదివిన. విద్యావేత్త చుక్కారామయ్య గురించి ఒకతను ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పటి గురుకులాలకు ఇప్పటి గురుకులాలకు తేడా చెప్పమన్నాడు. అతను ఇంటర్వ్యూ చేసిన అతను చుక్కారామయ్య. అప్పటి గురుకులాలు వేరు, ఇప్పటి గురుకులాలు వేరు. అప్పటి గురుకులాల పరిస్థితి అట్లుండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉపాధ్యాయునికి విద్యార్థికి సంబంధం లేకుండా పోయింది ఈ రోజులు. అప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థి వెంట, విద్యార్థి ఉపాధ్యాయుని వెంట ఉండేటోడు. ఇప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తూ పక్కన కూర్చొని తినేటోడు. మేడమ్స్ కానీ సార్లు కానీ పక్కన కూర్చొని డైనింగ్ హాల్. మరి ఇప్పుడు అది లేదు కదా. విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సంబంధం లేదు. ఇప్పుడు సంబంధాలు ఉంటాయి. కిన్నెరసాని స్కూల్ ప్రత్యేకత ఏంటిది? స్కూల్ ప్రత్యేకత అంటే అక్కడ ఏంటంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి, బెస్ట్ ఎడ్యుకేషన్ బాగా చదువుతారు, బెస్ట్ డిసిప్లిన్. అప్పుడు అయితే ఆయన చుక్కారామయ్య గారు కూడా ఏమన్నారంటే, చుక్కారామయ్య గారు కానీ ఇప్పుడు గురుకులాలు వచ్చినాయి కానీ గురుకులాల్లో పసలేదు. ఇప్పటికి పెరిగిపోయి కులానికి గురుకులాలు ప్రతి కులానికి. మేము చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ యూనియన్స్ లీడర్ కానీ అక్కడ రాకపోయేది. నర్సు మాత్రం మా ప్రిన్సిపాల్ ఒప్పుకునేవాడు కాదు. బయట ఎస్ఎఫ్ అని ఏఎస్ఎఫ్ అని అప్పుడు తిరిగేటోళ్ళు బాగా. కానీ గురుకులం వచ్చేవరకు గురుకులానికి ఎవరు విద్యార్థులు ఎలవ్ చేయకపోయింది మా ప్రిన్సిపాల్. అసలు బయట ప్రపంచం కూడా తెలియలేకుండా అట్లా అందరినీ ఉండి చదివించేటోళ్ళు బాగా. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రయోగశాల ఉండేది, ల్యాబ్ ఉండేది. ఇప్పుడు కొన్ని ల్యాబ్ ఉండేది, లైబ్రరీ ఉండేది, అన్ని ఈవెంట్స్ చేయించేవాళ్ళు. లైబ్రరీ ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండేది. లైబ్రరీ అందరిని వెళ్ళండి గంటించి కింద గెదిరి కొట్టి మరీ పంపించేవాళ్ళు, బయటికి నెట్టేసి పంపించేవాళ్ళు. అట్లా బిజీగా వాడుకునేవాళ్ళు అన్నయ్యలు అప్పటి విద్యార్థులు. అందుకనే చిన్నప్పుడు చదువుకున్న చదువు అప్పటి గురువులు, గురు విద్య గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఆ మధ్య ఏదో మన స్కూల్లో ఇక్కడ ఏదో జరిగింది రోజు ఒక శ్లోకం గుర్తుండాలి. ఇది అది శ్లోకం అంటే విద్య స్టార్ట్ అయినప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. గురు అది కాదు, మన సోమశేఖర్ సార్ కూడా ఏదో శ్లోకం గుర్తుండాలి విద్య ప్రారంభించినప్పుడు. అది నాకు ఇంకా గుర్తే కదా. సరస్వతి నమస్తే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సదా పద్మపత్ర విశాలాక్షి అని దాన్ని కంటిన్యూ. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే స్కూల్లోకి వచ్చిన తర్వాత నేను 5 స్కూల్స్లలో చేశాను. 5 స్కూళ్ళలో అందరూ టీచర్లతో పరిచయాలు బాగానే ఉండవు. ఆ పరిచయాలలో మీ టాలెంట్, మీకున్నటువంటి జనరల్ నాలెడ్జ్ పవర్, జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీష్, హిందీ మధ్య మధ్యలో మీరు గుర్తు చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అవన్నీ చూస్తుంటే నిజంగా కిన్నెరసానిలో చదివిన వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో, మెమరీ పవర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా సార్ ఆ విషయాన్ని మర్చిపోలేదంటే ఎంత బాగా చదివించుంటారు గురువులు, వీరు ఎంత బాగా శ్రమించి ఉండి ఉంటారు. అది మామూలు విషయం కాదు అని చెప్పేసి నాకు అటువంటి స్కూల్లో చదివినందుకు నాకు ప్రౌడ్ అనిపిస్తుంది. మిమ్మల్ని మీ యొక్క మెమరీ పవర్, మీ యొక్క సర్వం మీ పోల్చుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. అప్పటి గురుకులాలకు ఇప్పటి గురుకులాలకు చాలా తేడా. అప్పుడు వాళ్ళు ఉపాధ్యాయులు విద్యార్థుల కోసమే మేమున్నాం, అడగండి చెప్తాం అని ఆ స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఏది అడిగినా కానీ ఎనీ టైం. మీరు అడ్మిషన్ ఏ ఇయర్లో అయింది అని గుర్తుందా మీకు? ఏ స్కూల్? మీరు ఎన్ని సంవత్సరాలు కొత్త పాత క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్ పెట్టినప్పుడు మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? కింది క్యాంపస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? పై క్యాంపస్లో ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు? ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నా పాత క్యాంపస్లో. ఆ తర్వాత సంజయ్ గాంధీ గారు అది ఇనాగ్రేట్ అయిన తర్వాత పైకి వచ్చారు. అయితే ఇంకో విషయం దీంట్లో చెప్పండి. చాలా అసలు దాన్ని ఏమనాలంటే అసలు అనలేకపోతున్నా. చెప్పండి, ఆలోచించి చెప్పండి. అనుభవిస్తే తెలుస్తుంది. ఈ వీడియోని మన అన్నయ్యలు గురువులు అందరూ వింటారు, వాళ్ళ కోసమే ఇదే ఈ వీడియో. ఫస్ట్ కిన్నెరసాని స్టార్టింగ్లో వచ్చిన బాటన్ శ్రీరామూర్తి ప్రిన్సిపాల్, ఆయన మేము ఆదర్శం తీసుకున్న. ఆయన చాలా స్ట్రిక్ట్.
ఇప్పుడు ఆయన పట్టిన పాములు కూడా మన ల్యాబ్లో ఉన్నాయి, కిన్నెసాన్ ల్యాబ్. నేను చూసా, పాము చూసా. పాములు ఆయనే పట్టింది. పొడవాటు ఒక గొట్టం ఉండేది, అవును. ఒక ఇట్లా పెంజర ఉంటుంది, మచ్చలు ఒకటి ఉంటుంది. అవన్నీ మా ప్రిన్సిపాల్ గారు పట్టింది. అయితే ఆయన అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి ఒక సార్ వస్తుంది, కృష్ణారావు, నాలం కృష్ణారావు గారు, బాటన్ శ్రీరామూర్తి. తర్వాత ఆయన అక్కడికి పోయిండు, అక్కడ ప్రిన్సిపల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చదువుకున్న వేడుకలు చెప్పాలి కదా. అయితే అక్కడ డైనింగ్ హాల్లో బెంచ్లంతా తీసేసి అక్కడ సమావేశం. అంత మా ఎఫెక్షన్ ఉంది వారికి మీకు మధ్య. ఏడవకండి. అయితే అంత గొప్ప గురువుల దగ్గర మీరు విద్య నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఆ యొక్క సేవని, ఆ ఎఫెక్షన్ని మీరు మర్చిపోలేక మీ యొక్క దుఃఖాన్ని ఆయన వెళ్ళిపోయేటప్పుడు కన్నీళ్ళు తీసిన మొత్తం అందరూ స్టూడెంట్స్ అందరూ జమ ఏడుపు ఏడ్చింది. అసలు సార్ కూడా ఏడ్చింది, నమ్మొత్తుకున్నాడు సార్. మేము చదువుకునేటప్పుడు మాకు ఫిజిక్స్ 8th 9th 10th వారి పేరే ఉండేది. ఇప్పటికీ కూడా చిన్న లేచి ఆయన కూడా మిట్ట మధ్యాహ్నం ఈ వేళ భోజనం చేసి మనం అరగంట అయింది, మిట్ట మధ్యాహ్నం వేళ వారి మాట రాగానే మీ కళ్ళ వెంట నీళ్ళు రావడం అనేది నాటే జోక్ సార్. భక్తి ఉండేది సార్ల మీద. ఇప్పుడు సార్ల మీద భక్తి లేదు, సార్ల కూడా విద్యార్థుల మీద భక్తి లేదు. సార్లు కూడా ఇప్పుడు ఏమనుకుంటానంటే చెప్పిన ఒకటి చెప్పకుండా ఒకటే, నా జీతం నాకు వస్తే చాలు అన్నట్టు ఉంటుంది. అంతే కదా. ఈ రోజుల్లో టీచర్స్ అంతే ఉన్నారు, టీచర్స్ తగ్గట్టుగా విద్యార్థులు. ఒక టీచర్ అంటే అతన్ని సినిమాలో చూపించినట్టు, సినిమాలో ఒక టీచర్ని ఏకాలు చేస్తున్నారు. వాటిని ఆ సీన్స్ ని ఆదర్శంగా తీసుకున్నట్టుగా అనుకోవచ్చు. తక్కువ చేసి మాట్లాడడం, కామెంట్ చేసి ఆ సినిమా చూసి ఇక్కడ బయట కూడా ఏమనుకుంటాడు, దాన్ని బయట పంతులు అంటున్నాడు. అంటే ఆ గురుగారు అనేటోళ్ళు నా నెత్తి మీద రాయితో కొట్టింది సార్ పిల్లలు. నేను కింద పిల్లలు స్టడీ వర్క్ చేస్తున్నాను, స్టడీ వర్క్ ఉన్నాను, నేను కూర్చున్నాను, వాళ్ళు పైన ఆడుకుంటూ కరెంట్ పోయినప్పుడు రాయి వేశారు. నన్ను కోయ భాషలో టెక్కనాయాలా అని చెప్పి అంటారు. నాకు భాష రాదు. నాకు కూడా రాదు కదా, నేను కోయని, నాకు రాదు భాష. ఇల్లందేరే కాబట్టి అటు భాష రాదు. అయితే ఇక్కడ ఏమనుకుంటాడు, నువ్వు కూడా కోయనే కదా, నీకెందుకు భాష రాదు అంటే, నువ్వు కోయ సర్టిఫికేట్ తీసుకొని కోయ పేరు మీద నీకు సీట్ వచ్చిందేమో అనుకుంటాను. ఇక్కడ లోకల్ అంటుంటారు, తెలియదు కదా. అంతే కదా. అయితే చెప్పండి సార్ మీరు చెప్పండి. నేను మన గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ ఏదైతే మొన్న నిర్వహించారో ఆ సందర్భంగా మన పూర్వ విద్యార్థులందరి స్మృతి చిహ్నంగా మనం చదువుకున్న పాఠశాలకి ఒక లైబ్రరీని, మనం చదువుకున్నటువంటి పాత పుస్తకాలు, మన దగ్గర ఉండే పాత పుస్తకాలు, ఒకవేళ నేను అభిమానంతో మీరేమైనా కొత్త ఇస్తే అది మీరు ఇష్టం, కానీ మీరు చదువుకున్న పాత పుస్తకాలనే మీ కుటుంబంలో, మీ బంధువులలో, మీ దగ్గర ఎక్కడున్నా సరే మీ ద్వారా కొన్ని పాత పుస్తకాలు అందరూ కనుక స్కూల్కి పంపిస్తే నేను అడ్రస్ ఇస్తాను. నేను ఆ ఏర్పాట్లో ఉన్నాను. అలా అందరి దగ్గర నుంచి పుస్తకాలు సేకరించి, ఎవరి దగ్గర కూడా నయా పైసా అడగకుండా, చందాలు అడగకుండా, డబ్బులు అడగకుండా, వస్తువు రూపేణ అక్కడ ఒక ఇవన్నీ సేకరించి అక్కడ ఒక పుస్తకాలయాన్ని నెలకొల్పాలని ఈ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ ఏనాడైతే మొదలెట్టారో ఆ రోజు నుంచి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి, చరిత్రకారులు, భవిష్యత్తులో ఉండేటువంటి చరిత్రకారులు మర్చిపోయినటువంటి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా సంకల్పించాను. దానికోసం మన టీం వాళ్ళతో కలిసి మాట్లాడాను. కొంతమంది సహకరించారు, కొంతమంది సహకరించట్లేదు. ఊళ్ళో వాళ్ళకి కలిశాను, స్కూల్ ప్రిన్సిపాల్ని కలిశాను, కలెక్టర్ గారిని కలిశాను, పిఓ గారిని కలిశాను. ఇలా నా ప్రయత్నం కంటిన్యూ అవుతూనే ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లైబ్రరీ అనేది మన పూర్వ విద్యార్థుల తరఫున మన రాబోతరానికి ఈ లైబ్రరీ గిఫ్ట్గా ఇవ్వటం, లైబ్రరీ గురించి మీ అభిప్రాయం ఏంటి? లైబ్రరీ అనేది చాలా ముఖ్యం విద్యార్థులకు. ఒకప్పుడు చాలామంది మహానుభావులు అక్కడ మనకు దొరకని పుస్తకము
బయట దొరకని పుస్తకాలు లైబ్రరీలు దొరుకుతాయి ఒకసారి. అటెండ్ ఎక్కడ దొరకని పుస్తకాలు లైబ్రరీ దొరకవచ్చు. అవును. వెతికి లైబ్రరీ పెట్టుకుని దొరికింది అనుకో, అబ్బా ఎంత అదృష్టం, ఈ లైబ్రరీ దొరికింది పుస్తకం, ఎక్కడ దొరకని పుస్తకం ఇక్కడ ఈ లైబ్రరీ దొరికింది. మనం దాస్తే ఆ పుస్తకాలు వేరే వాళ్ళకి మనం అందుబాటులో ఉంచిన వాళ్ళం. అయితే అట్లాంటి పుస్తకాలను మనం సేకరించాలి. కొన్ని నా దగ్గర ఉన్నాయి పుస్తకాలు. ఓకే, సంతోషం. అంటే ఈ సందర్భంగా బుక్స్ ఇస్తారా? అయితే ఇస్తా. ఎందుకంటే సైన్స్ కి సంబంధించిన పుస్తకాలు, తర్వాత హేతువాదానికి సంబంధించిన పుస్తకాలు, సైన్స్ మూఢనమ్మకాలు, సైన్స్ దృక్పథం, అవునా, ఇవన్నీ ఉన్నాయి, చూశాను. అయితే ఈ లైబ్రరీ నా ఉద్దేశం ఏంటిదంటే, మనం అందులో అక్కడ చదివాము, బయటకు వచ్చాము, మన కుటుంబాలు ఓకే, మన స్మృతి, మన జ్ఞాపకం అక్కడ చిరస్థాయిగా ఉండాలంటే ఇట్లాంటి మన పుస్తకాలు మన పేరుతో ఎవరైతే పుస్తకాలు పంపిస్తారో ఆ పుస్తకాల పైన వాళ్ళ ఊరు పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, అడ్రస్ అంతా కూడా రాసి అది భద్రపరుస్తాను. ఎన్నాళ్ళు ఉంటుందో ఆ పుస్తకము, ఆ లైబ్రరీ అన్నాళ్ళు ఆ స్మృతి, ఆ బ్యాచ్, ఎస్ఎస్సి బ్యాచ్ సహా మొత్తం రాసి అందులో డిస్ప్లే చేస్తాను. అక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్ ఈ పలానా సంవత్సరం చదువుకున్నాడు, ఏ వృత్తిలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇవన్నీ అన్ని రాస్తాను. దీనిపైన అందరి సలహా తీసుకొని ఒక మ్యూజియం లాగా, లైబ్రరీయే ఆ లైబ్రరీ ఒక మ్యూజియం లాగా మన స్మృతులు అన్ని ఉండేలాగా ఇలా ఒక ప్లాన్తో ఉన్నాను. సో ఈ సందర్భంగా ఈ వీడియో చూస్తున్నటువంటి కిన్నెరసాని పూర్వ విద్యార్థులు, పూర్వ గురువులు, అలాగే కిన్నెరసాని మీద అభిమానం ఉన్నటువంటి అక్కడ స్టూడెంట్ కాకపోయినా ఈ జిల్లా వాసులు, తెలుగు రాష్ట్రాల్లో